ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు బ్లౌజ్ కటింగ్ అండి. నడుము లూజు 30 సైజ్ అండి. 30 సైజ్ బ్లౌజ్లో మీకు బ్లౌజ్ కటింగ్ నేర్పిస్తాను. ఈ బ్లౌజు కొంచెం అడ్జస్ట్మెంట్లు చేయాలి. కస్టమర్ కొంచెం పొడవు పెట్టమన్నారు. మీకు చూపిస్తానండి. చూడండి, నడుము సైజ్ వచ్చేసి చూడండి 30 ఉందండి. బ్లౌజ్ హైట్ 13 ఉంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ని మనము మెజర్మెంట్ వేద్దాం ఫ్రెండ్స్. మొదటిసారిగా నా వీడియోస్ని చూస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో మీకు ఎవరు చెప్పని విధంగా నేను ఫ్రంట్ పార్ట్ చెప్తా, చాలా ఈజీగా. ఎంత బాగా కుదురుతుందంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. 13 ఉంది కదా, ఆ బ్లౌజ్ కొంచెం పొడవు పెట్టమన్నారు. నేను వచ్చేసి 14 పెడుతున్నానండి. అంటే ఒక అంగుళము నేను పొడవు పెడుతున్నాను. 14 పెట్టాను. ఇదే మెజర్మెంట్ ఇక్కడ పెడుతున్నాను ఫ్రెండ్స్. 14 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది బ్లౌజ్ పొడవు అండి. 14 పెట్టాను. ఒక ½ ఇంచ్ ఖర్చు కోసం. ఇప్పుడు టెస్ట్లు చేద్దాం అది బ్లౌజ్ తోటి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మెడ ఉంది కదా, మెడకి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను టేప్ కొలతలో కూడా చూపిస్తాను మీకు. ఆది బ్లౌజ్తో కూడా చూపిస్తున్నాను. ఒకే కటింగ్లో దీంట్లో చూపిస్తున్నాను. ఇలా గట్టిగా లాక్కుండా అలా పట్టుకోండి, కొంచెం లాగినట్టుగా ఇక్కడికి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఎంత చెప్పాను, 30 చెప్పాను కదా. చూడండి, 30 4 భాగాలు చేయాలి. ఇక్కడ ఒకటి, చూడండి ఫ్రెండ్స్ ఎంత వచ్చింది, 15 వచ్చింది. మళ్ళీ 15ని ఇంకొక భాగం చేద్దాం. చూడండి 7.5 వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడికి 7.5, 1.5 ఖర్చు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి 1.5 ఖర్చు. చూసారా, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఇస్తున్నాను. షోల్డర్ వచ్చేసి ఇంటికి కొంచెం భుజాలు దాటుతున్నాయి. ఇంకో 5.5 ఇస్తున్నాను. మెడ డీప్ కూడా పెట్టనుందండి. కొంచెం మెడ కూడా నాకు కొంచెం డీప్ కావాలి అని అంది. అందుకని 5.5 పెడుతున్నాను. సంక డౌన్ 5.5 ఇస్తున్నాను. 5.5 సరిపోతుందండి, ఎందుకంటే 30 కాబట్టి కొంచెం సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా గీత కొట్టుకోవాలి. ఇలా కానీ బ్లౌజ్ వేసారంటే భుజాలు జారిపోవు. బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా వస్తుంది, కప్పు నీట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఈ కటింగ్ వేసి. ఫ్రెండ్స్ ఇలా చూడండి. ఇప్పుడు నాకు ఎంత వచ్చింది, 4వ భాగం 7.5 వచ్చింది. పైన ఖర్చు వదిలి పెట్టేస్తున్నాను. ఇదిగోండి 30లో 4వ భాగం వచ్చేసి 7.5. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడికి వచ్చిందో ఇదిగో ఇక్కడికి వచ్చింది. మనం ఇందాక టెస్ట్ లూజ్ చేసాం కదా, ఈ మార్కింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. అటు ఇటు చూడండి 7.5 కదా, ఇక్కడి నుంచి 1 కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఏం తేడా లేదు. చూడండి, ఇలా గీత కొట్టేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులండి. 2 ఇంచులు, ఇక్కడ 2 ఇంచులు. ఇది ఖర్చు కోసం. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. పొడవు వచ్చేసి 14 పెట్టానండి. లూజు నడుము లూజు 30 ఉంది. 30లో 4వ భాగం వచ్చేసి 7.5. 1.5 మనం ఖర్చుకి డాట్ కలుపుకున్నామండి. తర్వాత ఖర్చు 2 ఇంచులు పెట్టేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇది మట్టికి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో కూడా చెప్తాను. 9 ఉంది. 9ని 4వ భాగం ఇక్కడ సగం చేయండి. సగం చేయండి.
ఎంత వచ్చింది ఫ్రెండ్స్? ఇక్కడికి ఒక పావుదొక్క 5 వచ్చింది. గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇలా గీత గీసేద్దాం. ఈ మార్కర్ వీళ్ళతో ఇలా మార్క్ వేసుకుందాం. ఇది కూడా అండి, ఇది కూడా ఒక మార్క్ వేసుకోండి. ఇలా వేసుకుంటే మనకి టిచ్చింగ్లో చాలా ఈజీగా ఉంటుంది. ఈ కస్టమరు మనకి మెడ కొంచెం దింపమన్నారు, నేను దింపేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడికి పైపింగ్ వేయాలండి. ఇక్కడికే వేసాను. మొత్తం లెంత్ అంత వచ్చింది. పైన ఖర్చు దగ్గర నుంచి 10 వచ్చిందండి. కరెక్ట్గా సరిపోతుంది. పైన వచ్చేసి 2.5 ఇవ్వాలి. పైన ఎక్కువ పైపింగ్ వేసేది కాబట్టి కిందకు వచ్చేసరికి 3 ఇంచులు. దీన్ని ఇలా గీత పట్టుకోవాలి. ఈ ఆమ్ రౌండ్ స్కేల్ ఉంది కదా, ఆమ్ రౌండ్ స్కేల్తో ఇలా కొట్టుకోవచ్చు. ఇక్కడ కూడా అండి ఆమ్ రౌండ్ స్కేల్ ఇందాక మీకు చూపించలేదు కదా, చూడండి. ఇలా పెట్టేసుకోండి, మీకు కరెక్ట్గా వస్తుంది. ఏం మెజర్మెంట్ ఎక్కడ కూడా కరెక్ట్గా వస్తుంది. మనకి 7.5 రావాలి కదండి. చూడండి, 4వ భాగం 7.5 అని చెప్పాను కదా, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంది అలాగా మనం కటింగ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో అలాగా మనం కటింగ్ చేయాలి. ఎలా ఉంది అలాగా కటింగ్ చేసుకోవడం. 28 సైజ్ అండి, 30 సైజు బ్లౌజ్ అండి. ఫ్రెండ్స్ చూడండి, మొదటిసారిగా నా వీడియోస్ని చూస్తే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తానండి. ఈ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ పక్కకు పెట్టేద్దాం. హ్యాండ్స్ కటింగ్ ఇద్దామండి.